న్యాయమూర్తుల నియామకాల్లో మార్పులకు కేంద్రం శ్రీకారం చుట్టింది. పాత వ్యవస్థను రద్దు చేసింది. 6 సభ్యుల ప్రత్యేక కమిటీ నియామకాల్ని చేపట్టనుంది. జాతీయ జ్యుడిషియల్ నియామకాల కమిషన్ బిల్లు 2014 లోక్సభ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాజ్యసభ ఆమోదం పొందితే న్యాయమూర్తుల్ని కమిటీ ఎంపిక చేస్తుంది. న్యాయమూర్తుల నియామకానికి జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటుకు వీలు కల్పించే చారిత్రాత్మక బిల్లును లోక్సభ ఆమోదించింది. మూజువాణి ఓటుతో జాతీయ జ్యుడిషియల్ నియామకాల బిల్లు 2014కు లోక్సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లు చట్టరూపం దలిస్తే ప్రస్తుతం ఉన్న కొలీజియం వ్యవస్థ రద్దవుతుంది. 6 సభ్యులతో కూడిన జ్యుడిషియల్ నియామక జాతీయ కమిషన్ కొలువుదీరుతుంది. దీంతో పాటు ప్రతిపాదిత కమిషన్కు రాజ్యాంగ హోదా కల్పించే 99వ రాజ్యాంగ సవరణ బిల్లు ఎలాంటి వ్యతిరేకత లేకుండానే ఆమోదం పొందింది. That amendment number 1 be adopted. Those in favor may say aye. Aye. Those against may say no. I think the ayes have it. The ayes have it. Amendment number 1 is adopted. కమిషన్ సిఫార్సును రాష్ట్రపతి పునఃపరిశీలించాల్సిందిగా వెనక్కి పంపించవచ్చని, ఇలా వెనక్కు వచ్చిన సిఫార్సును కమిషన్ ఏకాభిప్రాయంతో మళ్లీ పంపిస్తే నియామకానికి రాష్ట్రపతి ఆమోదం తెలపాల్సిందేనని బిల్లులో ఉండగా ఏకాభిప్రాయ నిబంధనను కాంగ్రెస్ వ్యతిరేకించింది. ఈ నిబంధనను తొలగిస్తూ అధికారిక సవరణకు పట్టుబట్టింది. దీనికి ప్రభుత్వం అంగీకరించి సవరణ చేయడంతో బిల్లు ఆమోదానికి వ్యతిరేకత రాలేదు. Bill as amended is passed by the requisite majority in accordance with the provisions of Article 368 of the Constitution. జాతీయ జ్యుడిషియల్ నియామకాల కమిషన్కు భారత ప్రధాన న్యాయమూర్తి అధ్యక్షుడిగా ఉంటారు. 2 సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తులు, 2 ప్రముఖ న్యాయ కోవిదులతో పాటు న్యాయశాఖ మంత్రి సభ్యులుగా ఉంటారు. వీరిలో 2 సభ్యులు ఏ నియామకాన్నైనా వీటిలో చేయొచ్చు. ప్రభుత్వం దానిని పునఃపరిశీలనకు సిఫార్సు చేయొచ్చు. The National Judicial Commission will have mature people. The CJI, 2 senior-most judges, the Law Minister of India, 2 eminent persons. They are mature senior people and they surely will work in coordination. The larger objective would be that those who are the best must be appointed as judge of the Supreme Court and High Court, and those who are ignored, the voices, they must also come in a judicial appointment. ప్రతిపాదిత చట్టం న్యాయ వ్యవస్థ స్వతంత్రతపై ఎలాంటి ప్రభావం చూపదని న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు. న్యాయ వ్యవస్థ పవిత్రత, స్వతంత్రతను కాపాడుతామన్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న కొలీజియం వ్యవస్థలో లోపాలున్నాయని, చాలా మంది మంచి న్యాయమూర్తులు సుప్రీంకోర్టు వరకు రాలేకపోయారని చెప్పారు. Many of the good High Court Chief Justices have not been promoted in the collegium system. That many of the eminent judges of the High Court and the Chief Justices who could have been elevated, they are not elevated. Why? There is no answer. Therefore, we will have to be a little flexible. Apart from seniority, while appointing the judges of Supreme Court, ability and merit should also be considered. It should not be a case. Sir, I would like to inform Madam, this House, that when Mr. V.R. Krishna Iyer was brought to Supreme Court, he was 7th in the order of seniority. Yet he was brought. What a brilliant judge he became. I know many good judges could not become. Muhammad Karim Chagla, he was chief for 11 years in Bombay High Court. He could not come. I know G.P. Singh I talked about. I talked Justice Jagmohan Lal Sinha, who gave that historic judgment of Allahabad High Court about the election of Indira Gandhi. He could not come to the Supreme Court. లోక్సభలో ఆమోదం పొందిన కొన్ని గంటల్లోనే బిల్లును రాజ్యసభ పరిశీలనకు పంపారు. మంత్రి రవిశంకర్ ప్రసాద్ బిల్లును పెద్దల సభలో ప్రవేశపెట్టారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కురియన్ బిల్లుపై మాజీ అటార్నీ జనరల్ పరాశరన్ అభిప్రాయాన్ని కోరారు. లోక్సభలో 10 ఏళ్ల తర్వాత ప్రధానమంత్రి ఓటింగ్లో పాల్గొన్నారు. కొలీజియం వ్యవస్థను రద్దు చేస్తూ రాజ్యాంగ సవరణ బిల్లుపై జరిగిన ఓటింగ్లో మోడీ ఓటు వేశారు. మోడీకి ముందు ప్రధానిగా పనిచేసిన మన్మోహన్ సింగ్ రాజ్యసభ సభ్యుడు కావడంతో ఆయన లోక్సభలో ఓటేయలేదు. ఓటేయడానికి పాత పద్ధతి అయిన చీటీలను ఉపయోగించారు. సభ్యులకు డివిజన్ సంఖ్యలు కేటాయించకపోవడంతో చీటీలను ఉపయోగించాల్సి వచ్చింది.